హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో మీరు లైక్ చేసినప్పుడు ఒకవేళ హైప్ ఆప్షన్ వచ్చినట్లయితే తప్పకుండా హైప్ చేయండి. సో వీడియోని కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, ఒకవేళ నేను స్లోగా అనిపించినట్లయితే. సో కలెక్షన్స్ మొత్తం మాట్లాడుకుందాం, డీటెయిల్స్ మాట్లాడుకుందాం. యాక్చువల్లీ 4 రోజుల కలెక్షన్స్ కన్నా ముందు మనం ఒకటి మాట్లాడుకోవాలి. పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు, ఏదైతే కాంతారా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు, అంటే ఇదే పార్ట్ చాప్టర్ 1 ఉన్నారు, బట్ కాంతారా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు రిషబ్ శెట్టి గారు తీసుకున్న రెమ్యునరేషన్ 4 కోట్లు మాత్రమే. కానీ ఆ సినిమా బీభత్సంగా హిట్ అయింది. అప్పుడు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినాయి. సో అరౌండ్ వరల్డ్ వైడ్గా సో చాలా గుర్తింపు పొందింది. సో సినిమా థియేటర్లో చూడని వాళ్ళు కూడా సో మొబైల్లో చూసి దానికంటూ ఒక ఒక చాలా వరకు వాల్యూ యాడ్ అయింది. సో అందువల్ల సినిమాకు మళ్ళీ బడ్జెట్ ఫస్ట్ పార్ట్కి అయితే ఎంత పెట్టారో అంతకన్నా చాలా ఎక్కువ రెట్టింపు బడ్జెట్ తోటి, సో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఖర్చు చేసి 125 కోట్ల బడ్జెట్ తోటి పూర్తిగా సినిమాని అయితే తీశారు. అండ్ రిషబ్ శెట్టికి ఎటువంటి శాలరీ ఇవ్వలేదు, ఎందుకంటే రిషబ్ శెట్టికి శాలరీ ఇవ్వకుండా 125 కోట్ల బడ్జెట్ అయింది. అండ్ రిషబ్ శెట్టి గారికి లాభాల్లో వాటా ఇస్తారని చెప్పడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడుకున్నారు, అదంతా మనందరికీ తెలిసిందే. యాక్చువల్గా సినిమాకైన బడ్జెట్ చాప్టర్ 1కి 125 కోట్లు, కానీ జస్ట్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కొనుక్కున్నారు 125 కోట్లకు. సో 125 కోట్లు ఆల్రెడీ వచ్చేసినాయి. కానీ ఇక్కడ కొన్ని లెక్కలు మనం గమనించాలి. ఏంటంటే ఫస్ట్ పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు సో థియేటర్ అంటే తెలుగు వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కొనుక్కున్నది తక్కువగా కొనుక్కున్నారు, ఎందుకంటే అప్పుడు అసలు అది హిట్ అవుతుందని ఎవరికి తెలియదు. సో లాభపడ్డది ఎవరంటే కొనుక్కున్న వాళ్ళు. సినిమా ఎవరైతే కొనుక్కున్నారో అప్పుడు హిందీ వాళ్ళు కొనుక్కున్నారు. హిందీలో బీభత్సంగా ఆడింది, వాళ్ళు చాలా తక్కువ కొని ఉంటారు, కానీ బీభత్సంగా ఆడడం వల్ల కొనుక్కున్న వాళ్ళు అందరూ లాభపడ్డారు. అట్లనే తెలుగులో కూడా చాలామంది తెలుగు వాళ్ళు అంటే ఎవరైతే కొనుక్కున్నారో ఆ సినిమాని అప్పుడు లాభపడ్డారు. సో ఓవరాల్గా ఎక్కడ ఎవరు కొనుక్కున్నా ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ తక్కువ కాబట్టి సో తక్కువకు అమ్మడం జరిగింది. సో కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళందరూ లాభాల్లో ఎక్కారు. అంతేకాకుండా ప్రొడ్యూసర్ కూడా కొంచెం లాభం వచ్చింది. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత లాభం రాదు, ఎందుకంటే ఆ టైంకి అంత పెద్ద హిట్ అవుతుందని తెలియదు కాబట్టి ప్రొడ్యూసర్స్ చాలా తక్కువకే అమ్ముతారు. సో ఇదంతా సోదని చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ సినిమాకి అయిన బడ్జెట్ 125 కోట్లు ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఇచ్చేసారు. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఓటీటీకి కొనుక్కున్నారు. సో అంతతో బడ్జెట్ పూర్తయింది. కానీ థియేట్రికల్ రైట్స్ విషయానికి వచ్చినట్లయితే ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, నైజాం అండ్ సిడెడ్ ఈ 3 కలుపుకుంటే 100 కోట్లకు అమ్ముడిపోయింది. అంటే ఆ సినిమాకు ఉన్న రేంజ్ అది. సినిమా ఆ రేంజ్లో ఆడబోతున్న అంటే పార్ట్ 2కు ఏ సినిమా అయినా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన పార్ట్ 2 రిలీజ్ అయితే మస్తు హైప్ ఉంటుంది, అందరికి తెలిసింది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 100 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా నైజాం 40, ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర 45, సీడెడ్ వచ్చేసి 15. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 101 కోట్ల షేర్, 202 కోట్ల గ్రాస్ అయితే రావాల్సి ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా సో ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కర్ణాటక వచ్చేసరికి 169 కోట్లకు వాళ్ళు కొనుక్కున్నారు డిస్ట్రిబ్యూటర్స్. అంతేకాకుండా తమిళనాడు 13 కోట్లు, కేరళ 20 కోట్లు, నార్త్ ఇండియా వచ్చేసరికి 96 కోట్లు. సో ఇదంతా మన ఇండియాలో. అండ్ ఓవర్సీస్ వచ్చేసరికి 44.5 కోట్లకు అమ్ముడిపోయింది. సో ఇది ఓవరాల్గా థియేట్రికల్ రైట్స్ 440 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. థియేటర్కల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 440 కోట్ల సో కొనుక్కున్నారు. 440 కోట్లకి అయితే కొనుక్కున్నారు థియేట్రికల్ రైట్స్ ఇవి. సో వాళ్ళు పెట్టిన బడ్జెట్ కన్నా ఎందుకు ఇంత ఎక్కువ ఉందంటే సినిమాకు ఉన్న హైప్ని బట్టి. సో నేను ఒక 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటా, తెలుగు రాష్ట్రాల్లో నేను రిలీజ్ చేసుకుంటా, నాకు 10 కోట్లు ఇవ్వమంటే ఇంకోళ్ళు వచ్చి 20 కోట్లు అంటారు. ఎందుకంటే సినిమాకు మళ్ళీ వసూలు అయితే ఎట్లయినా రిటర్న్ వస్తాయి అనే నమ్మకంతో 20 కోట్లు అంటాడు, 30 కోట్లు అంటాడు, 40 కోట్లు అంటాడు. ఎవరైతే హైయెస్ట్ పడతారో వాళ్ళకి ఇస్తారు. కాబట్టి సినిమా బడ్జెట్కి సంబంధం లేదు. కొన్ని విషయాల్లో సినిమా బడ్జెట్ వేరు ఉంటుంది, సో అంటే థియేట్రికల్ రైట్స్ కొనుక్కోవడం వేరు ఉంటుంది. కొన్నిట్లకు హైయెస్ట్ బడ్జెట్ పెట్టినా కూడా సో సినిమాకు దాన్ని ఏమంటారు, పెద్ద హీరో ప్రభాస్ లేకుంటే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఇలాంటి పెద్ద పెద్ద హీరో లేనట్లయితే సో దానికి అంత రాకపోవచ్చు. ఎక్కువ బడ్జెట్ పెట్టినా కూడా తక్కువ అమ్ముడుపోవచ్చు. బట్ తక్కువ బడ్జెట్ పెట్టినా పెద్ద హీరోలు ఉంటే ఎక్కువకు అమ్ముడుపోతుంది, ఎందుకంటే ఫస్ట్ 2-3 డేస్లోనే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు కాబట్టి, ఆల్మోస్ట్ 90-80% సో రీచ్ అయిపోతారు కాబట్టి ఇదంతా సో ఇది పక్కకి పెట్టేస్తే ఇప్పుడు డే 1 వచ్చేసరికి 61.85 కోట్లు
నెట్ అయితే ఇండియా వైజ్గా నెట్ వచ్చింది. వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే 90 కోట్లు, షేర్ వచ్చేసరికి జస్ట్ 45 క్రోర్స్. అండ్ అదేవిధంగా డే 2 వచ్చేసరికి 46 కోట్ల నెట్, అండ్ గ్రాస్ చూసుకున్నట్లయితే 68 కోట్లు. డే 3 వచ్చేసరికి 55.25 కోట్లు, అండ్ గ్రాస్ వచ్చేసరికి 82 కోట్లు. అండ్ డే 4 వచ్చేసరికి 30 కోట్లు, అండ్ గ్రాస్ వచ్చేసరికి 46 కోట్లు. ఓవరాల్గా షేర్ చూసుకున్నట్లయితే డే 1 నుంచి వెళ్ళి 45, 34, 41, 23, ఓవరాల్గా 143 క్రోర్ షేర్ అయితే 4 రోజులకు వచ్చింది. అండ్ ఇండియా నెట్ చూసుకున్నట్లయితే 193.93 కోట్లు. అండ్ ఓవరాల్గా వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే 286 కోట్లు, ఆల్మోస్ట్ 300 కోట్లకు దగ్గరలో ఉంది. సో రేపటితోటి ఈరోజు పూర్తయ్యేసరికి, ఈరోజు అండ్ రేపు పూర్తయ్యేసరికి మనకు 300 క్రోర్స్ దాటిందని తెలిసిపోతుంది. బట్ టార్గెట్ ఎంత అంటే వీళ్ళు 440 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి 800 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించినట్లయితే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇప్పటివరకు 300 కోట్లు వచ్చింది, ఇంకా సినిమా ఆడుతుంది, పాజిటివ్ టాకే ఉంది త్రూ అవుట్ ఇండియా. సో ఎక్కడ కూడా నెగిటివ్ రివ్యూస్ ఏం లేవు. సో ఆల్మోస్ట్ 90% పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి, గూగుల్లో కానీ బుక్ మై షోలో కానీ. సో ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి. సో ఈ సినిమాకి సంబంధించిన ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఓన్లీ నార్త్ అమెరికాలోనే ఇప్పటివరకు $1.9 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. సో అక్కడ వాళ్ళు ఖుషిగానే ఉన్నారు. నార్త్ అమెరికాలో చాలా బీభత్సంగా ఆడుతుంది. మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకున్నట్లయితే 16.86 కోట్ల కలెక్షన్స్ అయితే అక్కడ రావడం జరిగింది. సో ఇది ఓవర్సీస్ చూసుకున్నట్లయితే త్రూ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ, సో ఓవర్సీస్ టోటల్గా చూసుకున్నట్లయితే 52 కోట్లకు పైగా సో ఇప్పటివరకు 4 రోజులు కలిపి కలెక్ట్ చేసింది. నిన్న ఒక్కరోజు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు చూసుకున్నట్లయితే 39 కోట్లు. సో డే 4 వచ్చేసరికి 13 కోట్లు, ఓవరాల్గా 52 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. సో ఇది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్. అంటే 286 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే ఇప్పటివరకు వచ్చింది. సో ఇంకొక వారం 10 రోజుల్లో ఇలానే కంటిన్యూ అయినట్లయితే సో ఆటోమేటిక్గా సినిమా హిట్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రొడ్యూసర్స్కి ఎటువంటి నష్టం ఉండదు, ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో వాళ్ళు పెట్టిన బడ్జెటే తక్కువ కాబట్టి ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ కొనుక్కున్న వాళ్ళు కానీ వాళ్ళు అంచనా ప్రకారం వాళ్ళు ఎంత వేసుకోవాలి, ఎంత కొనుక్కోవాలి, సో వాళ్ళకి ఐడియా ఉండాలి ఎక్కడ ఎంత ఆడుతుంది, ఎక్కడ ఎంత ఆడదు అని. సో అది వాళ్ళ చేతిలో ఉంటుంది. ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ వాళ్ళు ఎంత అయితే పెట్టారో అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళ పని అయిపోయింది. సో ఇప్పుడు ఏమైనా లాభాలు వచ్చినా ఏదైనా వచ్చినా కూడా అదంతా సో వాళ్ళే పంచుకుంటారు కాబట్టి. సో ఇది ఇప్పటివరకు అయితే 4 డేస్కి వచ్చేసి 286 క్రోర్స్. సో మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి, ఎలా అనిపించిందో మూవీ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అంటే ఈ రోజుకు ఈ కలెక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా ఎంత పెరుగుతుందో ఒకసారి గెస్ చేయండి, లాస్ట్ వరకు ఎంత వస్తుందో మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి.